గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఉన్నటువంటి నిర్మాణాల గురించి చూద్దాము. సో అతడి కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఫలక్నుమా ప్యాలెస్. ఇది తేలు ఆకారంలో ఉంటుంది ఈ ప్యాలెస్ అనేది. మరి ఈ ప్యాలెస్ని నిర్మించింది ఎవరు అంటే సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించడం అనేది జరిగింది. దీని ఫలక్నుమా ప్యాలెస్ యొక్క రూపశిల్పి ఎవరు అని అంటే విలియం వార్ట్ మారెట్. ఈ ఫలక్నుమా ప్యాలెస్ యొక్క రూపశిల్ప అనమాట ఈ విలియం వార్ట్ మారెట్. అట్లాగే నిర్మించింది మాత్రం సర్ వికార్ ఉల్ ఉమ్రా. తర్వాత దీన్ని ఆండ్రియా పల్లాడియో వాస్తుశైలిలో నిర్మించారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ ప్యాలెస్లో ఏ నిర్మాణంలో ఏ వాస్తుశైలిలో నిర్మించారు అనేది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. సో కాబట్టి ఫలక్నుమా ప్యాలెస్ని ఆండ్రియా పల్లాడియో వాస్తుశైలిలో నిర్మించడం జరిగింది. సో ఈ నిర్మాణం అనేది మనకి 1884లో ప్రారంభమైంది, 1893లో పూర్తయింది అనమాట. అంటే ప్రారంభమైంది 1884, పూర్తయింది 1893. మరి ఫలక్నామా అంటే ఉర్దూలో ఏంటి అంటే ఆకాశ దర్పణం అనమాట. అంటే మిర్రర్ ఆఫ్ ది స్కై అని అంటారు దీన్ని. సో దీని నిర్మాణంలో ఇటలీ చల్వరాయి, ఇంగ్లాండ్ చెక్కను దీన్ని ఉపయోగించడం జరిగింది అనమాట. అంటే ఈ ఫలక్నామా ప్యాలెస్లో నిర్మాణంలో ఉపయోగించినవి ఏంటి అంటే ఇటలీ చల్వరాయి, ఇంగ్లాండ్ యొక్క చెక్కను దీంట్లో ఉపయోగించడం జరిగింది. అలాగే సెకండ్ నిర్మాణం వచ్చేసి టౌన్ హాల్ అనమాట. సో ఈ టౌన్ హాల్ వచ్చేసి 1905లో తన 40వ జన్మదినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో శంకుస్థాపన చేశాడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్. కానీ దీని నిర్మాణం పూర్తి చేసింది మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. అంటే దీన్ని ప్రారంభించింది మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అయితే పూర్తి చేసింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. దీన్నే ప్రస్తుతం మనం రాష్ట్ర అసెంబ్లీగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ అసెంబ్లీ భవనం అనేది మనకి సరాసెనిక్ రాజస్థానీ శైలిలో నిర్మించడం అనేది జరిగిందనమాట. ఈ భవన నిర్మాణము ఏ శైలి ఇది సరాసెనిక్ రాజస్థానీ శైలి. దీన్ని వైట్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా వ్యవహరిస్తారు అనమాట టౌన్ హాల్ని. ఓకేనా, అది సెకండ్ నిర్మాణం. థర్డ్ నిర్మాణం వచ్చేసి ఏంటి అంటే మనకి బెల్లా విస్టా ప్యాలెస్. ఈ బెల్లా విస్టా ప్యాలెస్ అనేది 1905లో నిర్మించడం జరిగింది. దీన్ని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మస్లీహుద్దీన్ మహమ్మద్ నిర్మించడం అనేది జరిగిందనమాట. సో ఈ బెల్లా విస్టా అంటే ఇటలీలో అందమైన వీక్షణం అని అర్థం అనమాట. ప్రస్తుతం బెల్లా విస్టాలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, సో దీన్ని నిర్మించింది ఎవరు? నెక్స్ట్ ఇది బెల్లా విస్టా అంటే ఏంటి అంటే ఇటలీలో అందమైన వీక్షణం అనమాట. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ నిర్మాణం వచ్చేసి ఏంటి అంటే విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయం. ఇది 1905లో నిర్మించడం జరిగింది. ఎక్కడ అంటే సరూర్ నగర్లో అనమాట. అయితే ఈ ఆశ్రమాన్ని 1953లో నెహ్రూ సందర్శించి దాన్ని విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ చిల్డ్రన్ అని పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. అట్లాగే ఫిఫ్త్ నిర్మాణం వచ్చేసి విక్టోరియా జనన హాస్పిటల్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి నాంపల్లి రైల్వే స్టేషన్. ఇది 1907లో నిర్మించడం జరిగింది నాంపల్లి రైల్వే స్టేషన్ని. ఈ స్టేషన్ ఫస్ట్ ప్యాసింజర్ రైలు అనేది 1921లో ప్రారంభమైంది అనమాట. అంటే ఈ స్టేషన్ నుండి ఫస్ట్ ప్యాసింజర్ రైలు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే 1921లో. సో దీనినే హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. సో ఉర్దూలో నామ్ అంటే తడితడిగా ఉన్న భూభాగము, పల్లి అంటే ప్రాంతం అని అర్థం అనమాట. సో కాబట్టి తడితడిగా ఉన్నటువంటి బురద ప్రాంతంలో కట్టడం వల్ల దీనికి నాంపల్లి అనేటువంటి పేరు కూడా వచ్చిందనమాట. ఇది మనకి సిక్స్త్ నిర్మాణం. ఇంకొక నిర్మాణం వచ్చేసి ఏంటి అంటే నిజామియా అబ్జర్వేటరీ. ఇది 1908లో నిర్మించడం జరిగింది. ఈ నిజామియా అబ్జర్వేటరీ అనేది దేశంలోనే 3వ అబ్జర్వేటరీ అనమాట. దీని స్థాపకుడు వచ్చేసి నవాబ్ జాఫర్ జంగ్ అనే అతడు దీని స్థాపకుడు అనమాట. సో నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా ఉంది అనేది మీకు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.